ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ముజరడపాలెం మండలంలోని పేనుపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్, డిఎంఎండ్హెచ్ఓ బెంజలయ్య ఈ శిబిరాన్ని సందర్శించారు. అనంతరం వారు వైద్యులకు పలు సూచనలు చేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నెలకి 4 చోట్ల నిర్వహిస్తున్నామన్నారు. స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా నాణ్యమైన వైద్యాన్ని అందించి ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా చూడటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గతంలో చూపించుకున్న రోగులకు కూడా తిరిగి వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అది సరిలేదమ్మా. ఇప్పుడు వారం రోజు అయింది అంటున్నారు. అది కట్టినారా? అది కట్టినారా? ఈరోజు మనకు ముచ్చిరెడ్డిపాలెం మండలంలో ఈ పెనుబల్లి విలేజ్ హెల్త్ క్లినిక్ పరిధిలో ఏదైతే మనకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉందో మన అందరికి కూడా తెలుసు. అక్టోబర్ నెలలో ఈ కార్యక్రమం ప్రారంభించాం. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనే ఒక ఉద్దేశంతో 6 నెలలకు ఒకసారి కూడా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతంలో స్పెషలిస్ట్ ఒక ట్రీట్మెంట్ ప్రజలకు కూడా తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో, ప్రజల వద్దకే తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో 6 నెలలకు ఒకసారి ప్రతి ఒక్క విలేజ్ హెల్త్ క్లినిక్ పరిధిలో ఈ యొక్క క్యాంప్ని నిర్వహించాలనే ఒక ఉద్దేశంతో మళ్ళా ఇప్పుడు జనవరి 1వ తారీఖు తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించున్నాం. ప్రతి ఒక్క మంగళవారం కూడా వారం 2 రోజులు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మన జిల్లాలో ఈ మొదటి 6 నెలలకు సంబంధించి ఈరోజు ఫస్ట్ కార్యక్రమం మనం ప్రారంభించుకున్నాం. ఈరోజు మన జిల్లాలో 17 గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇందుకు ముందు మనం అక్టోబర్లో చేసినటువంటి కార్యక్రమంలో ఈ స్పెషలిస్టు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అక్కడ ప్రజలకు దగ్గరే ఈ సర్జరీ విషయం కానీ జనరల్ మెడిసిన్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు మంచిగా ట్రీట్మెంట్ అందించడంతో వాళ్ళు దాంట్లో వచ్చిన స్పందన మేరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రతి ఒక్క వారం 2 రోజులు ముందుగానే షెడ్యూల్ ఇస్తూ ఆ ప్రజలు కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నా కోరిక ఏంటంటే ఈ యొక్క క్యాంప్ని మీ దగ్గర మీ గ్రామాల్లో కానీ మీ వార్డులో కానీ నిర్వహించేటప్పుడు ఈ యొక్క క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.